హే నువ్వు కానివ్వే. ఏమైంది? ఏం లేదండి. ఇలా నీకు జరగట్లేదని బాధపడుతున్నావా? డోంట్ వరీ మంగా, త్వరలోనే మనం ఇలాంటి ఫంక్షన్ చేద్దాం. అవును సార్, అతి త్వరలోనే మంగా మేడం గారికి శ్రీమంతం జరుగుతుందండి. ఇప్పుడు మంగ పరిస్థితి ఏంటి చంద్రిక? అనుబంధానికి ఆనందానికి మధ్య వెలిగిపోతోంది. నచ్చలా, నాకు నచ్చలా. ఏది ఆ ముసలిది? ఎక్కడ? ఎక్కడికి పోతున్నాడు ఈయన? నువ్వు ఫోన్ పెట్టేరా. బామ్మగారు, మీ చెవి ఎలా పడేయండి. ఎందుకు? నా చెవి దుద్దులు కొట్టేద్దామనా? మీ చెవిలో ఒక రహస్యం పడేద్దామని. ఏంటి? నువ్వు వెళ్ళి గాజులు ఇచ్చేసిరా, బయలుదేరదాం. ఇవ్వండి మేడం. ఏం చెప్తున్నాడైనా? అవునా? మీ పెద్దరికానికి పెద్ద పని పడింది. పదండి, మీ నోటి దుర్షేంటో చూపించండి వాళ్ళకి. ఆగో! బుద్ధుందా నీకు? అది శుభమా అని సీమంతం చేసుకుంటుంటే తగుదునమ్మా అని బొట్టు పెట్టడానికి వచ్చావా? ఆ ముసలిదాని చెవులో ఏం చెప్పారు? మంగకు ముసలం పుట్టించాను, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. ఏమైంది బామ్మ? ఏమైందో నీకు తెలీదా? కడుపులో ఉన్న బిడ్డని సమాధి చేసుకున్న గొడ్రాలివి.
నీ దృష్టి పడితే దీని గతేం కావాలి? దీని కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపాలని వచ్చావా? నీకు జరిగినట్టే అందరికీ జరగాలనుకుంటున్నావా? అసలు నిన్నిక్కడికి ఎవరు పిలిచారు? ఎవరు రమ్మన్నారు? తులసి వనంలోకి గంజాయి మొక్కలా వచ్చావు. నీలాంటి వాళ్ళు రాకూడని చోటు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. వయసులో పెద్దవారు కాబట్టి బతికిపోయారు, లేదంటే నా భార్య ఏ తప్పు చేసిందని నోటుకొచ్చిన మాటలని అంటున్నారు. అబార్షన్ అవడం తన తప్ప? తన బిడ్డ చనిపోయినా మరో ఆడపిల్లని ఆశీర్వదించడానికి రావడం తప్ప? తన కోసం తెచ్చుకున్న గాజులు ఈ అమ్మాయికి ఇవ్వడం తప్ప? మంచి మనసుతో ఇక్కడికి రావడం తప్ప? వయసు వస్తే సరిపోదు బామ్మ, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. మీ అనుభవంలో ఇలాంటి ఎన్ని చూసుంటారు? ఎవరికి జరగది నా భార్యకి జరిగిందా? నీకు కూతుర్లు, కోడలు, మనవరాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా జరిగితే ఇలానే మాట్లాడతావా? ఆడదానిగా పుట్టి సాటి ఆడదాని బాధను అర్థం చేసుకుని నీ ఆడతనం ఎందుకు, అమ్మతనం ఎందుకు, అనుభవం ఎందుకు? తగలబెట్టండి బాబు. అది ఇలాంటి సంస్కారం లేని మనుషుల దగ్గర క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు. పదమంగా ఐమ్ సారీ సిస్టర్. ఇప్పుడు మంగ పరిస్థితి ఏంటి చంద్రిక? అవమానానికి కన్నీటికి మధ్య కొట్టుమిట్టాడుతోందండి. ఇదే కావాలి, లవింగ్ టైం. పదండి. జనార్దన్ కాల్ చేశాడమ్మా? రాత్రి మాట్లాడాను బామ్మగారు. సింగపూర్లో మన కొత్త యూనిట్ పనులు చురుగ్గా సాగుతున్నాయట. వాణ్ణి చూసి చాలా రోజులయ్యింది. ఒకసారి వచ్చి వెళ్ళమని చెప్పమ్మా. వీలు చూసుకుని వస్తానని చెప్పారు బామ్మగారు. జయమంగా వచ్చినట్టున్నారు. ఫంక్షన్ ఎలా జరిగిందమ్మా? గాజులు ఇచ్చావమ్మా? ఏమైంది జై? మంగెందుకు అలా ఉంది? ఏమైంది నాన్న? మీరు సీమంతానికి వెళ్లారా లేదా? వెళ్ళాం పిన్ని. అక్కడేమైనా అయిందా? అవ్వాల్సిందే అయ్యింది. ఏమైంది? పిల్లని పేరంటానికి పోతే ఏమవుతుందో అదే అయింది. అయ్యింది అయ్యింది అనకపోతే అసలు ఏమైందో చెప్పొచ్చు కదా. చెప్పడానికి ఏముంది? వివాహానికి విధవరాళ్ళు, బారసాలకు ఇలాంటి గొడ్రాళ్ళు రాకూడదంటారు కదా. చంద్రిక, అలాగే సీమంతానికి కడుపుపోయిన వాళ్ళు వెళ్ళకూడదు. వెళ్తే ఎలాంటి అవమానం జరుగుతుందో ఆ సన్మానమే మంగకి బాగా జరిగింది. అవునా
అవునా నాన్న? వాళ్ళేదో తెలియకన్నారు పిన్ని. తెలిసి నువ్వెందుకు వెళ్ళేవాళ్ళుడు? తెలిసి జైతో మంగరెందుకు పంపించారు మీరు? ఇలా జరుగుతుందని మీకు తెలియదా? ఇలాంటి విషయాలు మీకేమైనా కొత్త? మీరు కూడా వెళ్ళారు కదా, మరి మీరెందుకు చెప్పలేదు? ఇంట్లో ఉన్న నోరు అక్కడ పడిపోయిందా మీకు? నోటికి ఎంతొస్తే అంత హద్దు పద్దు లేకుండా మాట్లాడమేనా? వాళ్ళెవరు అంటే తప్పులేదు గాని మేమంటే తప్పైందా అమ్మమ్మా? అంతే చంద్రిక, మనం అలుసుగా దొరికాంగా. మీరు మానోళ్లు ముంచగలరు గాని ఊళ్ళో వాళ్ళందరికీ సమాధానం చెప్పలేరు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు కాకుల్లా పొడుచుకు తినడం మానండి. ఇంట్లో వాళ్లే అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళేం అర్థం చేసుకుంటారు? లోకులు కాకులు అంటారు నాన్న. వాళ్ళన్న మాటలకి మన మంగ ఎంత బాధపడి ఉంటుందో. వెళ్ళి ఓదార్చు నాన్న, ధైర్యం చెప్పు. అసలు దీనంతటికి కారణం ఆ చారిగాడు. వాణ్ణనాలి ఏడోడు. ఇంకా ఎందుకుంటాడు? అట్నుంచటే పారిపోయి ఉంటాడు. ఇరికించి ఇబ్బంది పెట్టడం వాడికి అలవాటేగా. ఆ పని చేసేది మీరు. అనవసరంగా ఆ చారిని ఆడిపోసుకోకండి. ఏంది బామ్మ, వాడికంటే మేము తీసిపోయామా? ఒక్కోసారి ఇంట్లో మనుషుల కన్నా బయట మనుషులే చాలా నయం. అందుకేనా నెత్తిని పెట్టుకుని ఊరేగుతున్నారు? ఆపండి చాలు. ఆగో, బుద్ధుందా నీకు? అది శుభమా అని సీమంతం చేసుకుంటుంటే తగుదునమ్మా అని బొట్టు పెట్టడానికి వచ్చావా? కడుపులో ఉన్న బిడ్డని సమాధి చేసుకున్న గొడ్రాలివి. నీ దృష్టి పడితే దీని గతేం కావాలి? దీని కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపాలని వచ్చావా? నీకు జరిగినట్టే అందరికీ జరగాలనుకుంటున్నావా? తులసి వనంలోకి గంజాయి మొక్కలా వచ్చావు. మంగ, బాధపడుతున్నావా? సారీ మంగ, దీనంతటి కారణం నేనే. ఆ గాజులు చుట్టకపోతే నీకు అవమానం జరుగుండేది కాదు. ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. నన్ను క్షమించు మంగ. ఎవరో చేసిన తప్పుకి మీరెందుకండి క్షమాపణ చెప్తారు? ఈ పరిస్థితి నా వల్ల వచ్చింది కాబట్టి. బిడ్డ దూరమై నువ్వు ఆ జ్ఞాపకంలోనే బతుకుతున్నావు. నిన్ను ఆ మూడ్లోంచి బయటికి తీసుకురావాలని నీకు సంబంధించిన నీ బిలాంగ్స్ నన్ను నీకు దూరం చేయాలనుకున్నాను. అప్పుడే నువ్వు గతాన్ని మర్చిపోయి వర్ధమానంలోకి వస్తావు అనుకున్నాను. బిడ్డ లేదన్న విషయాన్ని నువ్వు అంగీకరించాలని, నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని చేశాను తప్పితే మరే ఉద్దేశం నాకు లేదు మంగ. నిజాన్ని నువ్వు ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత త్వరగా రికవర్ అవుతావు మంగ. నిన్ను ఎప్పట్లో చూడాలనుంది. నీ నవ్వుని మిస్ అవుతున్నాను. మంగ, ఏమైంది మంగ? ఏం లేదండి, ఏం లేదు. ఏమైంది మంగ? మంగ, మంగ ఏమైంది? మంగ, ఆర్ యు ఓకే? చెప్పు మంగ, ఏమైంది? ఏం లేదండి. మరి వామిటింగ్ ఏంటి? పద హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ కా?
హాస్పిటల్కి వెళ్తే కడుపులో బిడ్డున్నట్టు ఆయనకి తెలిసిపోతుంది. ఎంత చిన్న విషయానికి హాస్పిటల్కి ఎందుకండి? వద్దు. ఇది చిన్న విషయమా? పద వెళ్దాం. అయ్యో భలేవారండి, నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. చెప్పిన మాట విను, పద. అయ్యో చెప్తున్నాను కదా, వద్దండి, నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. మాట్లాడకుండా నాతోరా. అరే వద్దంటున్నాను కదా. నిజంగా అండి, నాకేం కాలేదండి. నేను చెప్పేది వినండి, ఏం మాట్లాడకుండా నాతో నడవమని చెప్పానా? కాలేదండి. ఏవండి, నాకేం కాలేదు. చెప్పిన మాట విను, పద. ఏవండి, నా మాట నిజమండి, నాకేం కాలేదు. ఏమైంది జై? తను వామిటింగ్ చేసుకుని చేసి. అయ్యో ఎందుకమ్మా? మనం వేసిన టాబ్లెట్ పని చేస్తున్నట్టుంది చంద్రిక. మరి ఇంత త్వరగానా? నిత్య ఆత్రం అలాంటిది మరి. అవునవును. వాంతి ఎందుకయిందమ్మా? ఏముంది, కడుపొచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదా, అందుకే అయి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? కడుపుపోయిన పిల్లకి అలాంటి కక్కు ఎందుకు వస్తుంది? ఓహో, ఇది బాగానే ఉంది. మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది, డాక్టర్ గారిని అడిగితే తెలుస్తుంది. అందుకే తన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నా. అయ్యో వద్దండి, నాకేం కాలేదని చెప్తున్నాను కదా. వెళ్ళమ్మా, వెళ్ళి డాక్టర్ చూపించుకో. అవసరం లేదు జేజీ, పొద్దున్న తిన్నదే అరగనట్టుంది, అందుకే వాంతయింది అంతే. అందుకే అయ్యిందో ఇంకేదైనా సమస్యేమో? డాక్టర్కి చూపించుకుంటే మంచిది కదమ్మా. అయ్యో, ఇంత చిన్న విషయానికి కూడా డాక్టర్ వరకు ఎందుకు అత్తయ్యా? విషయం చిన్నదో పెద్దదో హెల్త్ నెగ్లెక్ట్ చేయకూడదు మంగ, పద. ప్లీజ్ అండి, నిజంగా నేను బాగున్నాను, నాకేం కాలేదు. వెళ్ళమ్మా, వాడు అంతగా అడుగుతున్నాడు కదా. వెళ్తే ఏదో ఒక విషయం తేలిపోతుంది కదా. నేనెక్కడికి రాను, అరక్కపోవడం వల్ల వచ్చిన వాంతిది అంతే. షూర్ కదా? నాకేం కాలేదు. మీరు ఫ్రెష్ అయ్యి హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిరండి. రండి, పదండి. ఈ విషయం వెంటనే నిత్యతో చెప్పాలి, పద. అవునండి, అలాగే వెళ్ళి చెప్తాం, పదండి. చెప్పండి. అమ్మా నిత్య, నువ్విచ్చిన టాబ్లెట్స్ పనిచేస్తున్నాయమ్మా. అవునమ్మా, మంగ వాంతులు చేసుకుంది. ఐ నో. ఇంత త్వరగా ఎలా పనిచేస్తున్నాయమ్మా? కడుపులోని పిండాన్ని త్వరగా పెంచడమే కదా ఆ టాబ్లెట్స్ పని. అద్భుతంగా పనిచేసిందమ్మా. ఫస్ట్ టైం మన ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలైంది. ఈసారి ఫెయిల్ అయ్యుంటే మీ ఇద్దరూ అమరులయ్యేవారు, అదే ఎక్స్పైర్ అయ్యుండేవారు. హాస్పిటల్కి తీసుకెళ్తానని జై చెప్తే మంగ ఎంత కంగారు పడిందో తెలుసా నిత్య? అవునమ్మా, మంగ ముఖంలో టన్నుల కొంది టెన్షన్ కనపడింది. ఇప్పుడే ఏమైంది? ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్. అంటే ఏం జరుగుతుందమ్మా? జై ఆఫీస్కి వెళ్తున్నాడా? ఒక్క నిమిషం అమ్మా, చూసి చెప్తాను. అవునమ్మా, వెళ్తున్నాడు. మీ ముసల్ది ఎప్పట్లా భగవద్గీత చదువుకుంటుందా? అవునమ్మా, చదువుకుంటోంది. కల్పన ఆంటీ కిచెన్ లో కుస్తీ పడుతుందా? కరెక్ట్ అమ్మా. పైన మెట్ల దగ్గర మంగ దొంగలా తచ్చాడుతుందా? ఒక్క నిమిషం చూస్తానమ్మా.